హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సూర్య అండ్ వెల్కమ్ టు జేత్ర ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఇవాళ ధనరాజు తన హీరోగాను డైరెక్టర్ గా నటించినటువంటి రామం రాగం మూవీ రిలీజ్ అవడం జరిగింది. ఈ మూవీలో సముద్రకని గారు కూడా ఒక మంచి పాత్ర పోషించడం జరిగింది. మరి ఈ మూవీ చూడడానికి వచ్చిన ప్రేక్షకులకి నిజంగా ఈ మూవీ హృదయాలను అత్తుకునే విధంగా ఉందో లేదో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే కొన్ని మంచి కథలతో ఉన్న సినిమాలు చాలా అరుదుగా వస్తాయండి. అందులో ఒకటి మెయిన్ ఈ రామం రాఘవం. చాలా హార్ట్ టచింగ్ గా ఉందండి, చాలా బాగుంది. ధనరాజ్ గారు ప్రమోషన్స్ లో ఏమన్నారంటే కచ్చిఫ్ తీసుకుని వెళ్ళాలి టికెట్స్ తో పాటు అని అన్నారు. నిజంగా ఆ మూమెంట్స్ ఉన్నాయా? డెఫినెట్ గా అండి. లాస్ట్ అంటే చాలా మంది అనుకుంటారు వెరీ స్ట్రాంగ్ అది అని, బట్ నేను అలాగే అనుకున్నాను. బట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను. యాక్చువల్లీ ఫాదర్ సెంటిమెంట్ ఇది చాలా అందరికీ ఓన్ గా అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళ నిజ జీవితంలో ఏదో ఒక చోట కొంచెం అలా హార్ట్ టచ్ అవుతుంది. అంటే కరెంట్ సిచ్యువేషన్ అని కాదండి, ప్రతి ఒక్కరికి ఎప్పటి నుంచి అయినా సరే మనకి ఫాదర్ సన్ రిలేషన్ ఎట్లా స్టార్ట్ ఎప్పటి నుంచి అయినా సరే అది ఉంటుందండి. కరెంట్ సిచ్యువేషన్ అని కాదు, బట్ టచ్ ఫీల్ అవుతారు ఎవరైనా సరే. ప్రతి తండ్రి బిడ్డలు చూడాల్సిన సినిమా అండి. చాలా బాగుంది, చాలా బాగా చేశారండి ధనరాజ్ గారు, చాలా బాగా చేశారు. అండ్ అతని పర్ఫార్మెన్స్ కానీ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. సముద్రకని గారు ధనరాజ్ గారు చాలా బాగా చేశారండి. అసలు నెక్స్ట్ లెవెల్ అండి, వేరే లెవెల్లో ఉంటుంది పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. మూవీలో ఏం చూపించారండి? యాక్చువల్ గా ఫాదర్ మీద ఉన్న ఏమైనా లవ్ చూపించారా ఏంటి? అది మీరు చూడండి, సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అండి. చూడండి, అందరూ చూడాలండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రమోషన్స్ లో త్యాగం ఉంటది, నాన్నగారి కోసం చేసిన త్యాగం అని చెప్పి త్యాగం అంటే అదే అండి, మీరు చూస్తే తెలుస్తుంది. చాలా మంచి సినిమా అండి, మిస్ కాకండి. ఎప్పుడో ఒకసారి అలా వస్తుంటాయి మంచి కథలతో ఉన్న సినిమాలు. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు చూడండి, బాగుంటుంది. అన్నా మంచి సినిమాలు అసలు వదులుకోవద్దన్నా. ఇట్లాంటి సినిమాలు కూడా రావన్నా, అంత మంచిగా ఉందన్న సినిమా. అంటే ఆ సినిమా చూస్తుంటే నాకు ఒక చెప్తున్నా కదా, నాకు ఎమోషన్ వచ్చేసింది. ఇప్పుడు మీరు వస్తారు చూసారు కదా ఎట్లా వచ్చిన బయటికి, బాధకు వచ్చేసిన. ఇలాంటి సినిమాలు మిస్ కావద్దు, మళ్ళా కూడా రావు ఇట్లాంటి. చాలా బాగుంది, ఇది ఒక హార్ట్ టచింగ్ సినిమా. ఒక అంటే ఏంటంటే ఎమోషన్ అంటే మాటలు లేవు చెప్పనీకే, అంత బాగుంది సినిమా. ఒక తండ్రి కొడుకు సెంటిమెంట్ అంటే, ఒక తండ్రి విలువ అంటే తెలుస్తాను సినిమా వస్తుంది. ఇలాంటి సినిమాలు రావు కూడా, మళ్ళీ రావు. మంచి సినిమాలు ఎప్పుడు వదులుకోవద్దు. ఇలాంటివి వచ్చినాయనుకో ఒక మన తీసిన వాళ్ళు డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్తున్నాను, అంత బాగుంది సార్. దాని సినిమా తీసి మనం ఏడిపించేసారు సార్, హ్యాట్సాప్. చాలా బాగుందండి. నేను వర్క్ చేశాను, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ దీనికి. సో చాలా కష్టపడి చేసాము ధనరాజ్ అన్న అంత టీం అంతా. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచి సినిమా చూడడం. వెరీ హ్యాపీ. ఆడియన్స్ కూడా బాగా నచ్చుతుందని ఐ ప్రే. అదే చాలా బాగుంది, అంటే వండర్ఫుల్ ఫిలిం. అది చూడాలి, అంత ఆడియన్స్ కూడా సేమ్. అవును, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అంటే యాక్చువల్లీ చాలా కష్టపడి చేసాము టీం అందరం. చిన్న సినిమా కదా, సో ఎట్లా ఎంకరేజ్ చేస్తారు ఆడియన్స్ అని. సో వీఆర్ వెరీ హ్యాపీ. చాలా చాలా డెఫినెట్లీ నేను చాలా స్ట్రాంగ్ ఫీల్ అవుని, నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చి చాలా సో ఎమోషనల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆడియన్స్ కూడా అదే వర్కౌట్ అవుతుందని నేను హోప్ చేస్తాను. మా డాడీయా వచ్చారండి, నచ్చుతుంది పిల్లలకు కూడా, అందరికి నచ్చుతుంది. సో ఫ్యామిలీ అంతా వచ్చి చూడదగ్గ ఫిలిం అండి. సో మీరు కూడా ఒకసారి మీడియా కూడా అందరూ సపోర్ట్ చేస్తే, ఇంకా మంచిగా ప్రమోట్ చేస్తే బాగా రీచ్ అవుతుందని కోరుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ అదర్ కొట్టారు. వేణు గారికి బలగమేలకు ధనరాజ్ కి ఈ మూవీ అవుతుందండి, అవుతుంది. అన్నకి డెఫినెట్లీ అన్నపడే కష్టానికి, ఆయనకు ఉండే డెడికేషన్ కి ఆయన చాలా క్లియర్ గా క్లారిటీగా చేశారు ఈ సినిమా. సో అన్న పడ్డ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్ గా ఈ సినిమా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. చేశారు, బాబు కూడా చాలా బాగా చేశాడు. మేము షూట్ లోనే అనుకున్నాము చాలా బాగా చేశాడు అని. సో సింగిల్ షాటే, అబ్బాయి కూడా సింగిల్ టేక్ లో అన్ని చేశాడు. సో వెరీ హ్యాపీ అండి. ఆడియన్స్ కే వచ్చి చూడమని చెప్తా, మంచి సినిమా వచ్చి చూడండి, డెఫినెట్లీ నచ్చుతుంది. సో ఇది చిన్న సినిమా కాబట్టి ప్రమోషన్స్ తక్కువ ఉండొచ్చు, బట్ మీరు వచ్చి దీన్ని పెద్ద సినిమాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే కలెక్షన్స్ అవి నేను మాట్లాడలేను. ఎమోషన్ డెఫినెట్లీ ఇంకా స్ట్రాంగ్ ఎమోషనే ఉంటుంది. ఎమోషన్ కోషెంట్ లో ఇట్ విల్ బి వెరీ బిగ్ ఫిలిం అండి.
యా అదే ఎమోషన్ మనం చెప్పలేం. సో ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి అది మనం చెప్పలేం. బట్ ఎమోషన్ వైజ్ డెఫినెట్లీ ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కాకపోతే రావాలి, వాళ్ళు వచ్చి చూస్తే డెఫినెట్లీ నచ్చుతుంది. సో ఈ చిన్న సినిమాని ప్రమోట్ చేస్తారని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ మంచి ఫీల్ గుడ్. ఫాదర్ అండ్ సన్ రిలేషన్ లో వెరీ గుడ్ ఫిలిం అండ్ కొత్తగా ఉంటుంది కూడా. ఎప్పుడు చాలా ఉన్నాయి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్. ఎమోషన్ కోషంట్ అండి, ఎమోషన్ కోషంట్ మీరు ఒకసారి చూస్తే అర్థం అవుతుంది. సో ఒకసారి చూడండి, డెఫినెట్ గా ఉంటుంది అన్న. ఆయన ఇంకా మంచి సినిమాలు చేస్తాడన్న, పెద్ద సినిమాలు చేస్తాడు. ఆయన దగ్గర మంచి కథలు కూడా ఉన్నాయి. హి విల్ డెఫినెట్లీ బికమ్ ఏ వెరీ గుడ్ డైరెక్టర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మంచి సినిమా అండి. సో డెఫినెట్లీ ఇది ఒక ప్రతి తండ్రికి ప్రతి కొడుక్కి కనెక్ట్ అయ్యే స్టోరీ, ఒక ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే స్టోరీ. సో డెఫినెట్లీ నచ్చుతుంది, చూడండి. థ్యాంక్ యూ. తండ్రి ప్రతి కొడుకు ఎలా ఉండాలో అనేది డిఫరెంట్ గా చూపించిండు. అంటే మనకు ఒక ప్రతి తండ్రి మనం చిన్నప్పుడు పెంచుతారు, అంటే దాన్ని ఎలా మనం తర్వాత పెద్దగా అయిన తర్వాత మనం కూడా తండ్రిని కూడా అలా చూసుకోవాలని ఒక రెస్పాన్సిబుల్ చూపించాడు. ప్రతి కొడుకుకి ఈ సినిమా చూస్తే ఒక తండ్రి విలువ తెలుస్తుంది. అంటే సినిమాలో మాత్రం సినిమాలకు చూసుకోవాలి, అలా చూస్తే న్యాయం కాదు. మనం ఒక తండ్రి మనం ఇంత పెంచిండు కాబట్టి మన బాధ్యత అది. మనల్ని ఎలా పెంచిండ్రో మనం కూడా తండ్రిని కూడా అలా చూసుకోవాలి అన్నట్టు ఒక రెస్పాన్సిబుల్ సినిమా. ప్రతి కొడుకుకి సినిమా ఇది ఒక హార్ట్ టచింగ్ ఉంటది. ఇలా పబ్లిక్ రాలే అని మనం అనుకోవద్దు. ఈ సినిమా మాత్రం కంపల్సరీ చాలా పెద్ద విజయం సాధిస్తుంది. ఇది ఒక తండ్రి కొడుకు అంటే ఎప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ ఉంటది. సెంటిమెంట్ కి మించింది ఏమీ లేదు. తల్లి క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఈ సినిమా చూసాం ప్రతి ఒక్కరు 7 మంది ఉంటారు. ప్రతి సినిమాలో ప్రతి సీన్ చూసినా కూడా మనకు ఒక 7 పాయింట్ వస్తుంది. అంటే మనకు కంపల్సరీ ఏదో ఒక దగ్గర ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ కలిగే సినిమానే ఇది. ఒక చాలా సినిమా డిఫరెంట్. ధనరాజ్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. చాలా బాగుంది. సముద్ర క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్ గా చేసిండు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ ఒకటి ఇంతకుముందుకి ధనుష్ సినిమా వచ్చింది కదా, ఆ సినిమా గుర్తు డ్రాగన్ బీటెక్ అంటే ఆ సినిమా గుర్తొచ్చింది. అంటే అది కూడా తండ్రి క్యారెక్టర్ చేసిండు. ఇది కూడా ఒక ఫ్యామిలీ ఆడియన్స్. అంటే చాలా మందికి ఇది పబ్లిసిటీ ఇంకా చేస్తుంటే ఇంకా బాగుంటుండే, చేయకపోవడం వల్ల పబ్లిక్ అనేది తగ్గింది. కాకపోతే సినిమా మాత్రం ఒక మెసేజ్ సినిమా. ఎక్కడ కూడా నీకు సినిమా అనేది ఒకటి తప్పుగా లేకుండా చేసిండు. మంచిగా చేసిన సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. ప్రతి కొడుకు చూడాలి, ప్రతి కొడుకు తండ్రి విలువైందో చూస్తారు. ఈ సినిమా చూస్తే చాలా బాగుంది. ప్రతి తండ్రికి హ్యాట్సాప్ చెప్తున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్.